అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 278 లొకేషన్ ఫైండ్ అవుట్. ఇక స్టోరీలోకి వెళ్తే అవమాన భారంతో వెనుదిరిగిన రాజేంద్రవర్మ అతి త్వరలో విరాట్ చేతిలో నుండి రుద్రమనేని ఎంపైర్ పవర్స్ లాక్కొని అతన్ని రోడ్డు మీదకు నెట్టి భార్యాభర్తలు ఇద్దరినీ నరకం చూపించి చంపుతానని ప్రతిజ్ఞ చేసేశాడు. అప్పటికప్పుడు ఆలోచించి అందుకు తగిన ప్లాన్ కూడా రూపొందించుకున్నాడు. అక్కడ నుండి ఇంటికి చేరుకున్న రాజేంద్రవర్మ స్టడీ రూమ్లో కూర్చొని హాస్పిటల్లో ఉన్న సుదర్శన్కి కాల్ చేశాడు. అతని పరిస్థితికి మరోసారి విచారించి విరాట్ను దెబ్బతీసే విషయంలో తనతో చేతులు కలపమని అడిగాడు. అందుకు అతనికి వచ్చే లాభం ఏంటని అడిగిన సుదర్శన్తో విరాట్ మీద తనకున్న పర్సనల్ ఫీల్ తీరుతుందని చెప్తూనే హాస్ని టాపిక్ తీసుకొచ్చాడు. అసలు విరాట్ అంత ఫ్రస్ట్రేషన్లో ఉండటానికి కారణం అతని భార్య హాస్ని. ఆమె కనిపించడం లేదని కోపాన్ని అందరి మీద చూపించి టార్చర్ చేస్తున్నాడు. ఆ కారణంగా అతని చేతుల్లో బలైన మొట్టమొదటి వ్యక్తిని నేనే. అందుకనే నేను కోల్పోయిన దాన్ని పొందాలని నిర్ణయించుకున్నాను. ఏ హాస్ని కోసమైతే ఇదంతా చేశాడో ఆమెను అడ్డు పెట్టుకొని మన పగ సాధించుకోవాలి. అందుకోసం ఏం చేయాలో ఆల్రెడీ నేను ఆలోచించాను. ఆ ప్లాన్ అమలు పరచగలిగితే చాలు, మొత్తం మన చేతులకు వస్తుంది. అప్పుడు రుద్రంనేని ఎంపైర్ ప్రెసిడెంట్ అవుతాను. నా సైగలో నువ్వు కూడా జాయిన్ అవుతావు అని అడిగాడు రాజేంద్రవర్మ. విరాట్ గారి మీద పగ తీర్చుకునేంత స్ట్రెంగ్త్ నాకు లేదు. అయినా మీకు నేనెందుకు హెల్ప్ చేయాలి? అసలు మీరు చెప్పిన విషయంలో నాకు వచ్చే ప్రాఫిట్ ఏముంది? ఏదైనా తేడా జరిగితే ముందుగా నష్టపోయేది నేనే. ఫ్యామిలీ మెంబర్ కోటాలో మీరు తప్పించుకోవచ్చు, కానీ నాకు రోడ్డున పడటం తప్ప మరో అవకాశం కూడా ఉండదు. ఈ పని చేస్తే మీరు లాభపడతారేమో, కానీ నేను నష్టపోతాను. నాకంత కర్మ పట్టలేదు. మీ దారి మీరు చూసుకోండి అని స్పష్టంగా చెప్పాడు. నీకు లాభం లేకుండా ఎలా ఉంటుంది? నేను కంపెనీ ప్రెసిడెంట్ అయితే నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవుతావు. కంపెనీలో నీ హోదా పెరుగుతుంది, షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇంతకంటే ఏం కావాలి అని ఎదురు ప్రశ్నించాడు రాజేంద్రవర్మ. ఆ మాటకి కాసేపు ఆలోచించి, ఓకే, ఈ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి అని తన అంగీకారాన్ని చెప్పాడు సుదర్శన్. జస్ట్ నేను చెప్పిన చోటుకి మనుషుల్ని పంపిస్తే చాలు. వెంటనే కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసి ఆ అడ్రస్కి పంపించు. అక్కడ హాస్ని ఉంది. ఆమెను భయపెట్టి నీ కస్టడీలోకి తీసుకో. కుదిరితే ఒక బేబీని ఆమె నుండి తీసుకొని మన అండర్లో ఉంచు. అప్పుడు చచ్చినట్లు మన మాట వింటుంది. ఆమెను వెతుక్కుంటూ విరాట్ అక్కడికి వచ్చినప్పుడు నీ కండిషన్స్ అన్నీ చెప్పి అతన్ని ఒప్పించాలని చెప్పు అని తన ప్లాన్ మొత్తం అతనికి వివరించి ఆమె ఉన్న అడ్రస్ కూడా చెప్పాడు రాజేంద్రవర్మ. వావ్, ప్లాన్ చాలా బాగుంది. కానీ నాకు ఒక డౌట్. దాదాపు 2 నెలలుగా విరాట్ ఆమె కోసం వెతుకుతున్నా కనిపించని హాస్ని మేడం మీకెక్కడ కనిపించారు అని ప్రశ్నించాడు సుదర్శన్. ఆ విషయమంతా మీకెందుకు సుదర్శన్? నా సోర్సెస్ నాకుంటాయి, అవి యూజ్ చేసి తెలుసుకున్నాను. మీకు కావాల్సిన అడ్రస్ నేను చెప్పాను కదా, వెంటనే పని మొదలుపెట్టు. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే వంచాలి. అలాగే విరాట్ ఆమె కోసం పాకులాడుతున్నప్పుడే పని చేయించుకోవాలి. కానీ మన పని పూర్తయ్యే వరకు ఈ విషయం సీక్రెట్గా ఉండాలి. ఆ విరాట్కు తెలిస్తే మనకే డేంజర్, గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేశాడు. అంతా నా కంట్రోల్లోనే ఉంది. రే విరాట్, నువ్వు నీ భార్య నీ పిల్లల కోసం నేను చెప్పినట్లు పాడాల్సిందే. ఈ దెబ్బతో నా షేర్స్ మాత్రమే కాదు, నీ ఆస్తి కూడా దక్కించుకొని నేను రోడ్డు మీదకు పడేస్తాను అని రాక్షసంగా నవ్వాడు రాజేంద్రవర్మ. అయితే అతని కాల్ కట్ అయిన మరుక్షణం విరాట్కి కాల్ చేసిన సుదర్శన్, సార్, హాస్ని మేడం ఆచూకీ తెలిసింది అని అప్పటి వరకు రాజేంద్రవర్మతో తనకు జరిగిన కాన్వర్జేషన్ మొత్తం అతనికి వివరించాడు. ఆ మాట వినడంతోనే క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ వేగంగా పైకి లేచి బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ సుదర్శన్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అతని దగ్గర నుంచి కావాల్సిన సమాచారం రాబట్టారు. మీ తెలివికి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అని కాల్ కట్ చేసి ఆ అడ్రస్కి బయలుదేరాడు విరాట్. అదేంటండి, మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిన విరాట్ సార్ మీద ఇప్పటి వరకు పగా ప్రతీకారం అన్నారు, ఇప్పుడు నిజమెందుకు చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగింది అక్కడే ఉన్న సుదర్శన్ భార్య. అసలు నేను ఈ నాటకం ఆడుతుంది విరాట్ సార్ కోసమే. హాస్ని మేడం మిస్సింగ్ విషయంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆయనకు అనుమానం వచ్చింది. వాళ్ళని ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలని 2 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ దొరకలేదు. అందుకే ఈ ప్లాన్ వేశారు. నీకు ఆ విషయం తెలుసా? విరాట్ సార్ ఎంత కోపంగా ఉన్నా కూడా నిజాయితీగా ఉండే ఎంప్లాయీస్ పట్ల అంత క్రూరంగా ప్రవర్తించరు. ఇదంతా మేము చేసిన స్కెచ్. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు కదా, ఆ కాన్సెప్ట్ వాడుకొని తన పని చేయించుకోవడానికి ఆయన మీద ఉన్న పగ వాళ్ళతో రాజేంద్రవర్మ చేతులు కలిపాడు. రాజేంద్రవర్మ వెతుక్కుంటూ వచ్చి మరీ పడ్డాడు. నిజానికి వాడొక జిత్తులు మారినక్క. ఆస్తి అధికారం కోసం సొంత అన్న మీద ఎన్నోసార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు. అలాంటి వాడికి నేనెందుకు హెల్ప్ చేస్తాను? అందుకే విరాట్ సార్తో కలిసి ఈ నాటకం ఆడాను. నువ్వు విషయం ఎవరికి చెప్పకు, అంత మంచిది కాదు అని భార్యకు వివరించాడు సుదర్శన్. రాజేంద్రవర్మ వెళ్ళిన పావుగంటకి హాస్ని ఉన్న హాస్పిటల్కి వచ్చిన దాస్,
నేరుగా 4th ఫ్లోర్కి వెళ్ళాడు. అదృష్టవశాత్తు అదే సమయంలో రూమ్ డోర్ దగ్గర రెగ్యులర్గా ఉండే బాడీగార్డ్స్ ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉండటం వల్ల కొత్త వాళ్ళను కాపలా పెట్టి బయటకు వెళ్ళారు. దాస్ ఒక వైట్ కోట్ వేసుకొని మెడలో స్టెథోస్కోప్ పెట్టుకొని డాక్టర్ లాగా గది దగ్గరికి వచ్చాడు. కొత్త బాడీగార్డ్స్కి ఈ విషయం తెలియకపోవడంతో అడ్డుకోలేదు. అదే అవకాశంగా భావించి వేగంగా లోపలికి వెళ్ళిన దాస్ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చొని మరో లోకంలో ఉన్న హాస్ని దగ్గరికి వెళ్ళాడు. మేడం అని వినిపించిన వాయిస్కి తల ఎత్తిన హాస్ని ఎదురుగా ఉన్న దాస్ గెటప్ని చూసి షాక్ అయిపోయింది. అంతలోనే అతడు గదిలోకి రావడానికి వేషం వేశాడని అర్థం చేసుకుంది. హాస్ని చూడటంతోనే అప్పటి వరకు అణిచిపెట్టుకున్న బాధ లోపల నుండి తన్నుకు వస్తుంటే, ఇప్పటి వరకు నువ్వు కూడా నన్ను ఎందుకు వెతకలేదు దాస్? ఎందుకు ఇంత లేట్గా వచ్చావు? మీ సార్తో పాటు నీకు కూడా కోపం వచ్చిందా అని ఏడుస్తూ అడిగింది. అయ్యో, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎమోషనల్ అవ్వడం అంత మంచిది కాదు మేడం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ రోజు మీరు ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని ఉంగరంలో ట్రాకర్ తీసేశాను. అదే నేను చేసిన తప్పు. లేదంటే మీ లొకేషన్ ఈజీగా తెలిసేది. నేను మీకు హెల్ప్ చేస్తున్నానన్న అనుమానంతో సార్ నన్ను కూడా దూరం పెట్టేశారు. వేరే వాళ్ళను హైడ్ చేసుకొని అప్పటి నుండి మీకోసం పిచ్చి వాళ్ళ వెతుకుతున్నారు. అందుకే నాకు ఏ విషయం తెలియలేదు. ఎప్పటి నుండో రాజేంద్రవర్మ మీ మీద అనుమానం ఉండటంతో అతన్ని ఫాలో అవుతున్నాను. అందుకే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. వాడి వెనకే ఇక్కడికి వచ్చి బయటకు వెళ్ళే వరకు ఏదో చూశాను. ఇక్కడ వాళ్ళకి డౌట్ వస్తుందని లోపల రావడానికి సమయం తీసుకున్నాను. ఇదంతా మహేంద్రవర్మ ప్లాన్ కదా. అందుకే ఫ్లోర్ మొత్తానికి మీరు మాత్రమే ఉన్నారు. ఎంట్రన్స్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని బోర్డు పెట్టించాడు. అందుకే మీ గురించి హాస్పిటల్స్ అన్నీ వెతికించినా నిజం బయటపడలేదు. మీరు కోరుకున్నట్లు పిల్లలు సేఫ్గా ఉన్నారు కదా. ఇప్పటికైనా ప్యాలెస్కి తిరిగి వచ్చేయండి మేడం. మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే ఇప్పుడే సార్కి ఫోన్ చేస్తాను, వెంటనే వస్తారు అని రిక్వెస్ట్ చేశాడు దాస్. ఆయనకి నువ్వు కాదు, స్వయంగా నేనే కాల్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పటికే నేను నమ్మనని చెప్పావు. ఈ విషయం తెలిస్తే అనుమానం మరింత బలపడుతుంది. నా వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. నా అంతటా నేనే అడుగు బయట పెట్టాను కాబట్టి స్వయంగా నేనే మాట్లాడితేనే బాగుంటుంది. ఆ మహేంద్రవర్మ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఇక్కడ నుంచి సేఫ్గా వెళ్ళిపో అని చెప్పింది హాస్ని. ఆమె చెప్పింది నిజమే కావడంతో బయటికి వెళ్ళిన దాస్ పిల్లల విషయంలో రిస్క్ తీసుకోలేక అక్కడికి దగ్గరలోనే సీక్రెట్గా ఉండి కాపలా కాస్తూ ఉన్నాడు. అతను బయటికి నడిచిన 10 నిమిషాలకి హాస్పిటల్కి వచ్చిన మహేంద్రవర్మ వేగంగా హాస్పిటల్ గదికి వెళ్ళి, మా నాన్న చేసిన పిచ్చి పని వల్ల విరాట్కి లొకేషన్ తెలిసిపోయింది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తూ థింగ్స్ అని సర్దుకొని ఆమెను తొందర పెట్టాడు. విరాట్ గారు వస్తే మంచిదే కదా. ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆయన నుండి నేనెందుకు పారిపోవాలి అని ప్రశ్నించింది హాస్ని. అన్నయ్య ఎక్కడికి వస్తే నీకు ప్రాబ్లం అవుతుంది. అతని చేతిలో నువ్వు మరోసారి గాయపడ్డం నేను చూడలేను. అందుకే నేనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకో అని సీరియస్గా చెప్పాడు మహేంద్రవర్మ. విరాట్ గారి కోపంలో న్యాయం ఉంది. చెప్పకుండా ప్యాలెస్ నుండి రావడం నా తప్పు కాబట్టి ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను. పిల్లలకి తన తండ్రిని దగ్గర చేస్తాను. ఇక్కడ ఈ విషయంలో నీ మాట వినేదే లేదు అని తేల్చి చెప్పింది హాస్ని. అసలు నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు హాస్ని? వాడిక్కడికి వస్తే నష్టపోయేది నువ్వే. తొందరలో కావ్యని పెళ్లి చేసుకుంటున్నవాడు నిన్నెందుకు స్వీకరిస్తాడు? ఆల్రెడీ మీ ఇద్దరికి డివోర్స్ కూడా గ్రాంట్ అయిపోయింది. నీకు నమ్మకం లేకపోతే కోర్టు ఇచ్చిన అగ్రిమెంట్ చూడు అంటూ మొబైల్ ఓపెన్ చేసి ఒక ఫోటో ఆమెకు చూపించాడు. ఆ ఫోటోలో డాక్యుమెంట్ మీద విరాట్ సిగ్నేచర్తో పాటు కోర్టు మంజూరు చేసి వేసిన స్టాంప్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు అదంతా అబద్ధమని నమ్ముతున్న హాస్నికి బలమైన ఎదురు దెబ్బ తగిలింది. ఇదంతా అబద్ధం, నువ్వేదో ఫేక్ చేసి డాక్యుమెంట్స్ను సృష్టించావు. ఇలాంటి వాటిని నేను నమ్మను అని ఒక్కసారిగా ఫోన్ విసిరేసి భయంతో వణికిపోయింది. ఆమెను జాలిగా చూస్తూ, నువ్వు నేను చెప్పిన మాటలు నమ్మట్లేదని అన్నయ్య లేని సమయంలో తన క్యాబిన్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అక్కడే ఫోటో తీశాను. ఇప్పటికైనా నా మాటలు నిజమని అర్థమైతే నీకే మంచిది అని చెప్పాడు మహేంద్రవర్మ. నీ మాటల మీద ఇప్పుడే కాదు, ఎప్పటికీ నమ్మకం కలగదు. అదే నిజమైతే విరాట్ గారికి నన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముంది? నన్ను వద్దని అనుకున్నప్పుడు నేను ఎలా పోతే అతనికేంటి అని ప్రశ్నించింది హాస్ని. అన్నయ్య ఇక్కడికి వచ్చేది నీ కోసం కాదు, నీ పిల్లలను లాక్కోవడం కోసం. ఎంతైనా తను వాళ్ళ వారసుడు. నిన్ను కాదనంత సులువుగా వాళ్ళను వదులుకుంటాడా అని విసుగ్గా అడిగాడు. అంటే నా పిల్లలు ఆయన రక్తమని ఒప్పుకున్నట్టే కదా. ఏం జరిగినా అనవసరం. ఇక మీదట పిల్లలకి తండ్రిని దూరం చేయలేను. నీకు నచ్చింది చేసుకో, నేను మాత్రం విరాట్ గారి దగ్గరికి వెళ్తాను అని స్పష్టంగా చెప్పింది హాస్ని. ఇక ఎంత చెప్పినా ఆమె వినతని అర్థమైన మహేంద్రవర్మ గట్టిగా ఆమె తల మీద కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి పిల్లలతో సహా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. సుదర్శన్తో కాల్ మాట్లాడి కంపెనీ దగ్గర నుంచి వాయువేగంతో బయలుదేరిన విరాట్
2.5 గంటల తర్వాత లొకేషన్కి వచ్చాడు. అదొక హాస్పిటల్ కావడంతో ఆశ్చర్యపోతూ, నేను స్టేట్ మొత్తంలో ఉన్న ప్రతి హాస్పిటల్ చెక్ చేయించాను కదా, ఇదెలా మిస్ అయింది, ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలియలేదు అని అనుమానంగా అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన పవర్ యూజ్ చేసి హాస్పిటల్ మొత్తం సెర్చ్ చేసిన విరాట్కి ఒక ఫ్లోర్ మొత్తం 4 రోజులుగా ఒక వ్యక్తి బుక్ చేశాడని, కాసేపటి క్రితమే ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడని తెలిసింది. ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ను కలిసిన విరాట్కి హాస్నికి డెలివరీ అయ్యి 2 పిల్లలు పుట్టినట్టు సమాచారం వచ్చింది. అయితే మహేంద్రవర్మ తన ఐడెంటిటీని ఎక్కడా యూజ్ చేయకపోవడం, అక్కడికి వచ్చిన ప్రతిసారి మాస్క్ యూజ్ చేయడంతో అతని ముఖం కూడా వాళ్ళకి తెలియదు. అతను వచ్చిన ప్రతిసారి జామర్ యూజ్ చేయడం వల్ల సీసీ కెమెరాల్లో కూడా పని చేయలేదు. దాస్ వచ్చినప్పుడు అదే టెక్నిక్ వాడటంతో అతని ఆ చిక్కుడు దొరకలేదు. కానీ రాజేంద్రవర్మ ఎంట్రీ మాత్రం స్పష్టంగా రికార్డ్ అయింది. అంతకు మించిన సమాచారం అక్కడ దొరకదని అర్థమైన విరాట్ అప్పటి వరకు హాస్ని ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ పిల్లల బట్టలు కొన్ని కనిపించడంతో వాటిని పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు. మిమ్మల్ని నాకు దూరం చేసి మీరు పుట్టిన విషయం కూడా నాకు తెలియకుండా చేసిన వాళ్ళను ఎప్పటికీ క్షమించను. తొందరలో మిమ్మల్ని చేరుకుంటాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి బంగారు తల్లులు అని మనసులోనే పిల్లలకు చెప్పుకొని వేగంగా అక్కడి నుంచి బయటకు నడిచాడు విరాట్. ఒక హోటల్ రూమ్లో స్పృహలోకి వచ్చిన హాస్నికి ఒక్కసారిగా జరిగింది గుర్తొచ్చింది. కంగారుగా పైకి లేచి పిల్లల గురించి వెతుక్కుంటూ బయట గది దగ్గరికి వెళ్ళింది. ఆ గదిలో పిల్లలను తన పక్కన పెట్టుకొని కూర్చున్నాడు మహేంద్రవర్మ. ఒక్కసారిగా కోపం ముంచుకొని వచ్చి ఆవేశంగా తన దగ్గరికి వెళ్ళి నిలదీసిన ఆమెతో, ఏదేదో చేసి నీతో పాటు పిల్లల్ని కూడా ప్రమాదంలో పెట్టకు. నీకు ఇక్కడ ఉండడం తప్ప మరో మార్గం లేదు. నా మాట కాదని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి పని మీద బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళడంతోనే నేల మీద కూలబడి తన నిస్సాయిత స్థితికి బాధపడుతున్న హాస్ని ముందుకు వచ్చి నిలబడ్డాడు ఒక వ్యక్తి. అతన్ని చూసి ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? అసలు మహేంద్రవర్మ ఇదంతా ఏం ఆశించి చేస్తున్నాడు? రాజేంద్రవర్మ ప్లాన్ ఫెయిల్ అయిందని అతనికి తెలుస్తుందా? విరాట్ ఆమెను ఎలా కనిపెడతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.